అందరూ చెప్పాలి. నేను గట్టిగానండి, నేను పరిశుద్ధంగా బ్రతికితే. ఇంకొంచెం గట్టిగా, నేను పరిశుద్ధంగా బ్రతికితే. ఆమేనండి. ఎలా బ్రతికితే చెప్పండి, ఎలా బ్రతికితే? మీరు పరిశుద్ధంగా బ్రతకండి. మీ చేతులు ఇలా ఉండనోడు, ఇలా ఆశీర్వదించే చేతులుగానే దేవాదేవుడు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అసలు మనకు సైన్ అయిపోవాలి. ప్రభా, నేను ఎప్పుడు ఇలా ఉండకూడదు నాయన, ఇంకెంతకాలం ప్రభా నా చేతులు కూడా దీవించే చేతులుగా మార్చు నాయన. ఎందుకు అడగాలో తెలుసా? అమ్మా, వాగ్దానం పొందుకొని, ఇందాక దైవజనులు చెప్పారు కదా, అబ్రహాము అనండి ఒకసారి గట్టిగా. అబ్రహామా, నీ ఊరు వదిలిపెట్టు సరే, నీ ఇంటిని వదిలిపెట్టు సరే, నీ గ్రామాన్ని వదిలేదు సరే, నీ దేవతలను వదిలేదు సరే, నీకున్నదంతా వదిలేదు సరే, నేను నీకు చూపిస్తున్నానులా, చూపించబోయే ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం పెట్టి పోషిస్తాడు. భార్య అడిగింది, ఎక్కడికి తెలీదు, ఏది ఎంతకాలం తెలీదు, ఎంత దూరం తెలీదు, ఏం పెట్టి పోషిస్తా అని అనగానే ఎల్షదాయి నన్ను పోషించబోతున్నాడు అన్నాను. ఎల్షదాయి అంటే అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడా. కానీ ఒక దైవజనుడు నేను చెప్పగా విన్నాను, హీబ్రూలో ఇలా ఉందట. ఎల్షదాయి అంటే అర్థం ఏంటంటే, ఎల్ అంటే దేవుడు, షడ్ అంటే రొమ్ము. మనందరం తల్లి రొమ్ము పాలు తాగి పెరిగిన వాళ్ళం, అవునంటారు కదంటారా? దేవుడు అబ్రహాముతో అన్నాడట, అబ్రహమా, నా రొమ్ము పాలు ఇచ్చి నేను నిన్ను పోషించుకుంటాను పద అన్నాడంట. దేవుడు 2 చేతులు పైకెత్తి చెప్పండి ఆమెన్ అంటూ. 2 చేతులు అల్లాడిస్తూ ఆమెన్ చెప్పండి. ఆకుండా ఆమెన్ అనండి. ఆమెన్ 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 అనండి అనండి. అంటుండగానే మీ బిడ్డల పక్షాన దేవుడు ఎల్షదాయిగా మారబోతున్నాడు. మీ ఈ పరిచర్ల పక్షాన దేవుడు ఎల్షదాయిగా మారబోతున్నాడు. మీ ఆరోగ్యాల పక్షాన దేవుడు ఎల్షదాయిగా మారబోతున్నాడు. మీ కుమార్తెల వివాహాల పక్షాన దేవుడు ఎల్షదాయిగా ఆమెన్ అనండి, ఆమెన్ అనండి. ఇక్కడ చాలా మంది బిడ్డలు లేక బాధపడుతున్నారు, గర్భాలు మూసుకుపోయి బాధపడుతున్నారు. ఈ రాత్రే ఎల్షదాయి కార్యం చేయబోతున్నాడు. విశ్వాసంతో గట్టిగా ఆమెన్ అనండి, గట్టిగా విశ్వాసంతో ఆమెన్ అనండి, గట్టిగా ఆమెన్ అంటుండగానే ఎల్షదాయి మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఎల్షదాయి మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఎల్షదాయి మీ పక్షాన నిలబడబోతున్నాడు. యేసు నామములో ఇది జరుగునుగాక. ఆమేన్ అంటే ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను పోషిస్తా పదా. నేను ఒక మాట చెప్పనా, ఈ రోజుకి అబ్రహాం ఆశీర్వాదం అలా నిలబడిపోయాం. పైకి చూడు, తారలు లెక్క పెట్టు, ఎక్కడ లెక్క పెడతామయ్యా, అంతమంది నువ్వు పోతున్నాను నీకు అన్నాడు. విశ్వాసం, మనలో ఫెయిత్ ఉండాలంతే. ఒక విశ్వాసంతో బతికేయాలి. విశ్వాసం ఇంకా అంతకుమించే ఉంది. అసలు అనుమానపు తోమ అనండి. ఆయనకున్నంత అనుమానం ఎవరికన్నా ఉందా చెప్పండి? ఆయనకున్నంత అనుమానం. ఒక్కసారి దేవుడు తన వాక్కుతో మాట్లాడాడు, భారతదేశం వచ్చాడు, మన అందరి అనుమానాలు తీర్చాడు ఆయన. ఒకప్పుడు అనుమానస్తుడు, కానీ దేవుడు ఎలా వాడుకున్నాడు తెలుసా? మన అనుమానాలు తీర్చడానికి వాడుకున్నాడు ఆయన. మన అనుమానాలు ఆయనే తీర్చింది. ఫెయిత్, విశ్వాసం. డాక్టర్ పాల్ యాంగిచో గారు తన 4వ కోణం అనే పుస్తకంలో ఇలా రాశారు. ప్రతిరోజు బయటికి వెళ్ళి, ప్రభా మా తాత అబ్రాంకి, మా తండ్రి అబ్రాంకి ఇచ్చావుగా నాయన వాగ్దానం, ఆకాశ నక్షత్రాలు అన్నావుగా అని రోజు రాత్రి లెక్క పెట్టేవాడట. విశ్వాసం, ఫెయిత్. ఆయన చేసాడని మళ్ళీ వెళ్ళిపోయి మీరు అందరూ లెక్క పెట్టే బాగా. ఆయనకి దేవుడు ఆ రెవల్యూషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఒక మనిషి రోజుకు 6000 చొక్కలు లెక్క పెట్టగలరంట. ఎన్ని? 6000 కంటి సామర్థ్యం. 6000 లెక్క పెట్టి వెళ్ళి పడుకునేవాడట. ఈ చొక్కలన్నీ